ఆ పెద్దయ్య కాబోయే కోడలు ఆ, ఒక సరద పెట్టిందంట. ఏమిటి అది? అదేంటంటే అమ్మగారు, ఆవిడ కాబోయే భర్త గారిని ఆ, ఆవిడ చెల్లి సెలెక్ట్ చెయ్యాలంట. ఇది అక్కడ విడ్డూరమే. మరి మీ నాన్న చెప్పేలేకపోయావా నేను ఈ సంబంధం చేసుకోనని? రెండు తెలిసి అడుగుతో తెలియక అడుగుతావురా. నిన్నంత యుద్ధం చేశాను మా బాబుతో, అస్సలు ఒప్పుకోలేదు. అవునువా. ఇంకోసారి అంటే మాటలు మాట్లాడానుకో ఇక్కడ నుంచి తోలిపాటు దొబ్బుతాను. సారీ బా. ఏం లేదండి, మా ఊడికి చిన్న వీక్నెస్ ఉంది. ఏమిటది? మా ఊడు ఇప్పుడే ఎన్నో అనుకున్నాడు, ఇప్పుడు అవన్నీ ఆవిరైపోయి. కూరగాయలు అమ్మ, కూరగాయలు. ఏమి కూరగాయలు? ఒకసారి లాగు. ఏమి కూరగాయలు చాలా తాజాగా కనబడుతున్నాయి. అవునమ్మగారు, మీకేం కావాలి తీసుకోండి. నేను కూరగాయలు అదే కొంటాను, కానీ నువ్వు ఊరంతా తిరిగి కూరగాయలు అమ్మేసావా? ఏమమ్మడం అమ్మగారు? అదేంటి అలా బాధపడుతున్నావు? బాధపడకపోతే ఏం చేయమంటారు అమ్మగారు? ప్రపంచంలో ఉన్న బాధంతా నీ మాటలోనే తెలిసిందే నాకు. నేను ఏ ఊళ్ళోనే పుట్టి ఈ ఊళ్ళోనే పెరిగిందాను అమ్మగారు. మీరేమో వేరే ఊళ్ళో నుంచి ఈ ఊరికి వచ్చారు కోడలుగానే. అయితే ఈ ఊళ్ళో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే అమ్మగారు. ఈ ఊరు మొత్తం కూరగాయలు అమ్మితే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నా దగ్గర నుంచి అరువులు ఎక్కువ తీసుకుని నన్ను ఇబ్బంది పెడుతుంటారు. డబ్బులు రేపెత్తాం మారెత్తామని తిప్పుకుంటా ఉంటారు. అయితే నీకు మొత్తం డబ్బులు అయితే ఇస్తారు కదా? ఎక్కడమ్మగారు? ఒకవేళ డబ్బులు అడిగాను అనుకోండి. ఏమే డబ్బులు అడుగుతున్నావు? ఈ ఊరిలో ఏమైనా పోతావా ఏంటి? రేపు ఇస్తాను అంటారు అమ్మగారు. నా బాధ చెప్పుకుంటే మీరు నవ్వు వస్తుంది అమ్మగారు. అదేం కాదులేవే, ఊళ్ళో విశేషాలు ఏంటో ఒకసారి చెప్పు నాకు. విశేషాలు ఏముంటాయి అమ్మగారు? అదేంటే ఊరు మొత్తం తిరిగి అమ్మేదానివి, నీకు తెలిసాయి కదా మొత్తం విషయాలన్నీ. అవుననుకోండి, అందుకే నేను అడుగుతున్నాను. మన ఊరు చిట్టినాయుడు గారు ఇంట్లో ఎప్పుడు గొడవలే అమ్మగారు. అవునా? అవునమ్మగారు. ఏమే వాళ్ళు ఎందుకు అత్తమని గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ ఆవిడకి వాళ్ళ ఆయన మీద ఎప్పుడు అనుమానం అమ్మగారు. అవునా? అవునమ్మగారు. ఇంకేంటి అవేనా? అదే అవే కదమ్మగారు, ఇంకా ఉన్నాయి. చెప్పు. మన ఊరు అబ్బులకి వాళ్ళ ఆవిడ ఎప్పుడు తిండి పెట్టకుండా ఇంట్లోనే మాడిచేద్దామగారు. అదేంటే భోజనం పెట్టకుండా ఎందుకు మాడుస్తుంది వాళ్ళ ఆయన్ని? అంటే ఆడు తాగేసి ఇంటికొచ్చి వాళ్ళ ఆవిడ్ని పచ్చి బూతులు తిడతాడు అమ్మగారు. కరెక్ట్, మంచి పని చేస్తుంది అది. అంతే కదమ్మగారు. మన ఊరు పెద్ద ఉన్నాడు కదా. ఎవరు ఆ పెద్ద? అదే అమ్మగారు, పెద్దయ్య గారు. ఓహో, మన ఊరు పెద్దయ్య అంటారు ఆయన. అవునమ్మగారు. వాళ్ళ సంగతులు ఏంటో చెప్పు. వాళ్ళ సంగతులు ఏమున్నాయి అమ్మగారు? వాళ్ళ అబ్బాయికి ఎంతో కష్టం మీద ఒక సంబంధం చూస్తున్నారండి. అవునా? కుదిరిపోయిందా? అబ్బాయి లేదమ్మగారు, చూస్తున్నారంతే. అమ్మగారు కొంచెం ముందుకు రండి, ఈ విషయం చాలా సీక్రెట్. ఏమిటి అది చెప్పు. అదేమిటంటే అమ్మగారు, ఆ పెద్దయ్య కాబోయే కోడలు ఒక సరద పెట్టిందంట. ఏమిటి అది? అదేంటంటే అమ్మగారు, ఆవిడ కాబోయే భర్త గారిని ఆవిడ చెల్లి సెలెక్ట్ చెయ్యాలంట. ఇది అక్కడ విడ్డూరమే. అదేమ్మగారు, ఈ యుద్ధానికే ఊరంతానే ఏదేదో అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారంట వాళ్ళు? అది అర్థం కావట్లేదు అమ్మగారు. పాపం చెన్నయ్య ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమో అదేం ఉండదురా, నువ్వు తింగర పడకు, నువ్వు అలా నిలబడు, ముందేం జరుగుద్దు చూడు, ఇదేం ఉండదు అని చెప్తున్నారంట. అవునా? అవునమ్మగారు. ఓహో, పాపం చెన్నయ్యని చూస్తే నాకు జాలేస్తుంది. మీకే కదమ్మగారు, నాకు కూడా అంతే. తర్వాత ఏం జరిగిందే? తర్వాత ఏం జరుగుద్దో చూడాలమ్మగారు. అక్కడ సాగింది ప్రస్తుతానికే. ఫోన్లేవే, తర్వాత నువ్వు ఎలా ఊరికి తిరిగినప్పుడు నాకు ఇవన్నీ చెప్దు కానీ. అలాగే అమ్మగారు. మరైతే కూరగాయలు తీసుకుంటారా తీసుకోరా? ఎందుకు తీసుకోనే, మంచి మంచి కబుర్లు చెప్పావు నాకు. అలాగండి, తీసుకోండి అయితే. మరి బా, ఏం ఆలోచించారా నీ పెళ్లి కోసం? ఏం ఆలోచించేదిరా, మా బాబు నాకు ఇంత దారుణమైన సంబంధం తీసుకొస్తాడని అసలు ఊహించలేదురా. నేను కూడా బా. నీకు నేను చూస్తుంటే చాలా ఎటగారంగాను నవ్వులాటగా ఉంది కదరా. అదేంటి బాలా అంటావు? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది, నన్ను చూస్తే అందరికీ ఎటగారంగానే ఉంటుంది. మరి మీ నాన్న చెప్పేలేకపోయావా నేను ఈ సంబంధం చేసుకోనని? రెండు తెలిసి అడుగుతో తెలియక అడుగుతావురా. నిన్నంత యుద్ధం చేశాను మా బాబుతో, అస్సలు ఒప్పుకోలేదు.
అవును బా. ఇంకోసారి అంటే మాటలు మాట్లాడానుకో ఇక్కడ నుంచి రోజు పాటు దొబ్బుతాను. సారీ బా. బా ఎవర్రా అమ్మాయి, చాలా అందంగా ఉంది. అమ్మాయా? బా ఒకసారి ఇంటికి చూడు, నీకే కనబడద్ది. ఆ? హలో మిస్టర్, మీరెవరో నాకు తెలీదు. ఇక్కడికి బస్సు ఎంతసేపట్లో వస్తుందండి? ఆహా, ఏంటి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది? హలో మిస్టర్, మిమ్మల్ని. ఆ? మాకు తెలియదండి, మేము ఇప్పుడే వచ్చాం. అవునా? అవునండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఇక్కడే పక్కన ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళారని బయలుదేరి వచ్చానండి. కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఏమీ కనిపించడానికి. ఆహా. ఒరే బా, ఒరే బా. ఏంట్రా? ఏంటి మైకులో పడ్డావా ఏంటి? అబే అదేం లేదురా. ఎంత అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది నీకు? హలో మిస్టర్, అది చెప్పండి మేడం. ప్రతిరోజు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాను, మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదండి. ఎవరు మీరు? అదేంటి ఇవి నా గురించి అడుగుతుంది? ఇప్పుడు నేనేం చెప్పాలి? ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి నాకు ఏదోలా ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిని చూశాను కానీ నాకు ఈ విధమైన ఫీలింగ్ కలగలేదు. కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది. హలో మిస్టర్. ఆ, చెప్పండి మేడం. అదేనండి, నేను మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. ఏంటి ఇక్కడ మీరు కొత్తగా వచ్చారా? పాప అంత ప్రేమగా అడుగుతుంటే చెప్పవేట్రా బా. నువ్వు నోరు ముయ్యి, లేదనుకో ఓ పగిలిపోద్ది. వెళ్ళి ముందు అమ్మాయి సమాధానం చెప్పు. మా తెలుసులే, మాది ఈ టౌన్ పక్కనే ఉన్న పల్లెటూరు అండి. మా ఫ్రెండ్ కొంచెం బలవంతంగా బయటికి వెళ్దాం పదరా అంటే వచ్చానన్నమాట. మీరు చాలా బాగున్నారండి. ఇది ఎక్కడ గొడవ? ఈ అమ్మాయి చూడగానే నా మనసు ఒక రకంగా అయిపోయింది. నన్ను చూసి బాగున్నారు అని చెప్పేసి అంటుంటే నాకు ఇంకా ఏదేదో అయిపోతుంది. హలో సార్, ఆ, ఇంతకీ మీ పేరు ఏంటండి? నా పేరు సుందర్ రాజ్ అండి. నన్ను మా ఊర్లో అందరూ ముద్దుగా చిన్నయ్య అని పిలుస్తారు. అవునా అండి, మంచి పేరండి మీది. ఒరే బా, చెప్పరా ఏంటి? మర్చిపోయినట్టు మీ బాబాకి సంబంధాలు చూస్తున్నాడు. అవును కదా, ఊహలు విహరించకరా. మరి ఇప్పుడు ఎలా రా? నోరు మూసుకుని మన ఊరికి వెళ్దాం కదా. సరే అయితే. సరే మేడం, నాకు చిన్న పని ఉంది. మా వాడు వెళ్దాం పదా అంటున్నాడు. వెళ్తానండి. అదేంటి చిన్నయ్య గారు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా నీరసంగా తయారయ్యారేంటి? అదేం లేదులేండి, నేను వెళ్తానండి. అప్పుడే వెళ్ళిపోతారా? అదేంటి ఈ అమ్మాయి నన్ను అప్పుడు వెళ్ళిపోతారా అంటుంది? ఈ అమ్మాయికి నాకు పరిచయం ఏముందని? ఈ అమ్మాయి నన్ను ఏమైనా ఇష్టపడుతుందా ఏంటి? కానీ మా నాన్న నాకు సంబంధం చూస్తున్నాడు కదా. తప్పు. పెద్దవాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి. నేను నా మనసుని అదుపులో పెట్టుకుంటాను. చిన్నయ్య గారు, ఏంటి అత్తమాట పరిజ్ఞానంలోకి వెళ్తున్నారు మీరు? ఏమి లేదండి, మా ఊడికి చిన్న వీక్నెస్ ఉంది. ఏమిటది? మా ఊడు ఇప్పుడే ఎన్నో అనుకున్నాడు, ఇప్పుడు అవన్నీ ఆవిరైపోయి. ఏమనుకున్నారు? మీరు మళ్ళీ ఎప్పుడైనా కనబడితే అప్పుడు చెప్తానులేండి. సర్లేండి, బస్సు వచ్చేలా లేదు, నేను నడిచి వెళ్తాను. జాగ్రత్త మేడం. ఏమిటి చిన్నయ్య గారు, మీకే చెప్తున్నా. ఆ? నాకు అర్థం కావట్లేదు మేడం, మీరు నాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ? మీకు ముందు తెలుస్తుందిలేండి. చాలా వింతగా ఉంది మేడం మీ ప్రవర్తన. మీకు ఇప్పుడప్పుడే అర్థం కాదులేండి. సర్లేండి, మీరు బయలుదేరండి అయితే. ఒరే బా, ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయింది, ఇటు తిరుగు. ఒరే ఎవర్రా అమ్మాయి? నాతో ఎంతసేపు మాట్లాడింది? ఎందుకు నాతో మాట్లాడాలి? కొంతమంది అమ్మాయిలకి అబ్బాయిని చూస్తే అలా అనిపిస్తుందిరా. ఇప్పుడు నీ మొహం చూస్తే అమ్మాయికి అలా అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే నాకు ఏదో తెలియని ఒక ప్రేమ భావన కలిగిందిరా. నాకు అర్థమైంది బా నీ భావన. ఇప్పుడు ఏం చెయ్యాలిరా? నాకు అర్థం కావట్లేదు. నోరు మూసుకుని నీ బాబు చూసి సంబంధం చేసుకోవాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు నా దగ్గరికి వచ్చి సేపు మాట్లాడింది? ఎందుకు నా మనసులో ఈ భావన కలిగింది? తెలుసుకోవాలి. ఏమైనా శ్రీమతి, ఎక్కడున్నావు? వస్తున్నా, ఇక్కడే ఉన్నానండి. ఎక్కడ మన అమ్మాయి కనిపించట్లే? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలండి. ఆహా, మన అమ్మాయికి అబ్బాయి ఫోటో చూపించమన్నాను, చూపించావా? అవును, రాత్రి మీరు నాకు ఫోటో ఇచ్చారు కదా, అది మన వాడు తీసుకున్నాడండి, బాబీ గారు. ఒరే బాబీ, ఎక్కడున్నావు? వస్తున్నా నాన్నగారు. అదే నాన్నగారు పిలిచారు నన్ను. అక్కేదిరా? తెలీదు నాన్నగారు. అది సరే గాని, నీకు అమ్మ ఫోటో ఇచ్చిందంట బావగారిది. ఎక్కడుంది ఫోటో? అదే నాన్నగారు, రాత్రి అక్క తీసుకుని వెళ్ళిపోయింది కదా దగ్గర నుంచి. అయితే తీసుకుందా ఫోటో? అవును నాన్నగారు. అయితే మీ అక్కకి నచ్చట్లేదు, తెలుసుకోవాలి ఇప్పుడు. ఓ శ్రీమతి, ఇంతకీ నీకెలా అనిపించాడు అబ్బాయి? ఆ అబ్బాయికే అండి, చాలా అందంగా ఉన్నాడు. మరి మీకు నచ్చాడా? ఫోటోల కన్నా బయట చాలా బాగున్నాడే. ఒరే బాబీ, నీకెలా ఉన్నాడు రా అబ్బాయి? ఆ అబ్బాయి కత్తిలో ఉన్నాడు నాన్నగారు. చీ వెదవా, అదేం పోలిక? బాగుంటే బాగున్నాడని చెప్పాలి, లేకపోతే లేదు. కానీ కత్తిలా ఉన్నాడు, బాంబులు ఉన్నాడు చెప్తావిట్రా. ఊరుకోండి, వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లాడు. వాడిని అడుగుతున్నారంటే మీరు. వాడికి నచ్చాడు, వాళ్ళ బావ.
వాళ్ళ నాన్నతో మీరు ఏం మాట్లాడారండి? వాళ్ళు చాలా మంచి కుటుంబం శ్రీమతి. ఆహా, అవును, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళు చాలా పెద్ద గొప్ప కుటుంబం. అవునా అండి? నాన్నగారు ఆ ఊరు ఎలా ఉందండి? పల్లెటూరు. ఎందుకంటే మన అక్క పెళ్ళయ్యాక అదే ఊరు వెళ్ళిపోవాలి కదా. ఒరేయ్, మన ఊరు కంటే ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. మన ఊర్లో ఏదో పొల్యూషన్ తప్ప ఏమీ ఉండదు. కానీ పల్లెటూరులో అలా కాదు. ఎంతో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఎంతో మనశ్శాంతిగా కూడా ఉంటుంది. సరే, ఈరోజు సాయంత్రం ఏం చేయమంటారు టిఫిను? చక్కగా పెసరట్టు ఉప్మా చేయవమ్మా. మీకు ఆ పెసరట్టు ఉప్మా తప్ప ఇంకేమీ తినబుద్దయిదా ఏమిటి? ప్రతిరోజు అదే చేయమంటారు నన్ను. అదేంటి అలాగన్నావు? పెసరట్టు ఉప్మా ఎంత మంచిదో తెలుసా? గడిద గుడ్డు మంచిది. పెసరట్లోకి ఎంత నూనె వేయాలో తెలుసా? ఏదో కడుపు గురించి ఏదో చెప్తామండి, కానీ చేసి పెట్టరా మీరు? శ్రీవారు, మీకు ఏది కావాలో చేసి పెడతాను. అందుకే కదండి నేను ఉన్నది. అమ్మా, ఏరా చెప్పు. నాన్నగారికి పెసరట్టు ఉప్మా, మరి నాకేంటమ్మా? నీకేం కావాలి చెప్పరా? నాకు ఒక ఉల్లి దోశ, నాకు మైసూర్ బజ్జీ వేసి పెట్టమ్మా. ఇంకా పూరి కూడా వేసి పెట్టమ్మా. సరే నాన్న. ఒరేయ్, నువ్వు చాలా చిన్నపిల్లాడుగురా. ఒక్కరోజు అని తినేస్తావా? నేను చెప్తే నమ్మలేదు కదా మీరు. రోజుకి మన ఇంట్లో అన్నీ తింటారు. అని నువ్వెందుకు వాడు చెప్పిందలా చేస్తున్నావు? చిన్నపిల్లాడు కదా వాడు. అదేంటి అలా అంటారు? వాడు చిన్నపిల్లాడే, కానీ వాడు అడిగింది ఇవ్వకపోతే వాడు ఊరుకోడండి. వాడు ఊరుకోడని ఇన్నిన్ని చేసి పెడతావా వాడికి? అంతెందుకండి, మిమ్మల్ని తీసుకోండి. పెసరట్టు సరిపోతుంది, లేదా ఉప్మా సరిపోతుంది. కానీ పెసరట్టు ఉప్మా ఏంటి? మీరెందుకు అడిగారు అలాగా? అదేంటోయ్, పెసరట్టు ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది కదా. సరే, ఈరోజు పెసరట్టు ఉప్మా కాంబినేషను. నిన్న మీకు నైట్ ఏం చేసి పెట్టాను అసలు గుర్తెచ్చుకోండి. ఏం చేసి పెట్టావు? గుర్తు రావట్లే, నువ్వు చెప్పు. ఇడ్లీ దోశ. మీరే అడిగారు, మర్చిపోయారా? ఓరు భగవంతుడా, నేను ఇలా కూడా చేస్తున్నానా అని నీకేం చెప్పాను మొన్న? నాకు నువ్వు ఇన్ని పెట్టద్దని చెప్పానా? నేను మీకు ఏం చెప్పాను? మీరు ఏమడితే అది పెడతానని చెప్పానా? ఓరు భగవంతుడా, నువ్వు మారు తల్లి. నేను కాదు మారాల్సింది, మీరు. రేయ్, నువ్వు కేవలం బజ్జీ ఒకటి తిని సరిపోద్ది అన్నెందుకురా నీకు? నాన్నగారు, నేను అడిగింది ఇవ్వలేదనుకో, ఈరోజు రాత్రి ఎలా ఉంటుందో తెలుసా మీకు? నా ఇల్లు గుల్లైపోతుంది ఇలాగైతే.